తూర్పు నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని డేట్సీ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరంతా 8 యుద్ధ నౌకల్లో 5 గంటల పాటు విహరించారు. హెలికాప్టర్ల విన్యాసాలు, నడుస్తున్న నౌకల్లో ఇంధనం నింపే విధానాన్ని దగ్గర నుంచి తిలకించిన విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తూర్పు నౌకాదళం నిర్వహించిన సముద్రంపై ఒకరోజు కార్యక్రమంపై ప్రత్యేక కథనం ఇప్పుడు. పూర్తి ఆయుధాలతో నిండి ఉన్న ఈ నౌకలు, దాదాపు 8 నౌకలు ఇవాల్టి డేట్సీ కార్యక్రమంలోని పాల్పంచుకుంటున్నాయి. 2400 మందికి పైగా విద్యార్థుల్ని 8 నౌకల్లో బంగాళాఖాతంలోని ఈ విన్యాసాలకి తూర్పు నౌకాదళం వారికి ఆహ్వానం పంపింది. భారత నౌకాదళానికి సంబంధించి ఐఎన్ఎస్ శక్తి ఓ పెద్ద ఆయిల్ ట్యాంకర్. ఈ ఆయిల్ ట్యాంకర్ నుండి ఒకే సమయంలో 2 వైపులో నౌకలు, 2 పెద్ద యుద్ధ నౌకలకి ఈ ఇంధనం నింపేది, అంటే ప్రయాణిస్తున్న సమయంలోనే ఇంధనం నింపే అరుదైన ఘట్టం. అలాగే 3 పెద్ద నౌకలు కూడాను ఒకే వేగంతో సముద్ర జలాల్లోకి వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన సాహసమైన ప్రక్రియగానే మనం చెప్పచ్చు. షిప్స్లో ఎలాగా మనం దాని గురించి అంతా చాలా బాగా నేర్చుకున్నాం. ఇందులో ఆ షిప్ నుంచి ఈ షిప్ నుంచి విన్యాసాలు చూసాం. How to in such problem, how to transfer the pupil if some problem have came or some war is there and all. So that we saw here. షిప్ టు ఇంకో షిప్కి ఫ్యూలింగ్ ఎలా చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని మన దేశాన్ని సేవ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్ టు నో. షిప్స్ ఇంకా చాలా చూసాను, which has fascinated me a lot. My brother got the first prize. I'm feeling so proud. ఇక్కడ 5 షిప్స్ ఒకే దగ్గర ఒకే డిస్టెన్స్లో ఒకే స్పీడ్లో వెళ్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ శత్రు దేశాల మీద మనం కూడా ఇచ్చేసుకొని మన దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేటటువంటి ఒక రకమైనటువంటి భావన ఎల్లో ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాం. పెయింటింగ్ కాంపిటీషన్లోనే ప్రైజ్ వచ్చింది, అందుకని షిప్ ఎక్కాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంత సీ మధ్యలోని ఈ బోట్ ఉండడం, తర్వాత ఈ షిప్ ఉండడం, తర్వాత కొన్ని షిప్స్ అటాచ్ అవ్వడం చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. అన్ని షిప్స్ వచ్చి కనెక్ట్ చేసి పవర్ సప్లై ఇవ్వడం, ఫ్లైట్స్ అటు ఇక్కడ అన్నీ జరుగుతున్నవన్నీ చూస్తే దిస్ ఈజ్ వెరీ నైస్. భారత నౌకాదళం అందిస్తున్న ఈ సేవలు కానీ, ఈ విన్యాసాలు కానీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ఈ బాలలు చెప్తున్నారు. కెమెరామెన్ సిఎస్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.